హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే వినాయక చవితి స్పెషల్ వ్లాగ్. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మా బేబీ పేరు కూడా వినాయకుడు పేరే కదా. అండ్ మా బాబు నా బొజ్జలకు వచ్చినప్పుడు అంటే ఎవ్రీ టైం వినాయకుడు పూజకి, వినాయకుడు ఫెస్టివల్స్ అన్నిటికీ నేను వెళ్ళాను. సో లిటిల్ బిట్ అటాచ్మెంట్. అండ్ లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మేము హైదరాబాద్లో ఉన్నాం కదా. సో ఈ ఇయర్ వినాయక చవితికి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్నాము. ఓం హిరణ్యవర్ణాం హరిణ్యం సువర్ణరజసాస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావాహ. ఓం విఘ్ననాథాయ నమః ఆవాహనం సమర్పయామి. అండ్ నేను పూజ చేస్తూ బాబు నా ఒళ్ళో పెట్టుకున్నా. ఎందుకో ఈసారి మాత్రం చాలా క్రాంకీ అయ్యాడు బాబు. మంచిగా డ్రెస్ వేసి అలాగ కూర్చోబెట్టాను. ఏదో ఒక ఐటమ్ ఇస్తే దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు. ఇలాగా లాస్ట్ వరకు మాత్రం వ్లాగ్ చూడండి. నిమజ్జనం కూడా ఇందులో వీడియో పెట్టాను, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా స్టోరీ చెప్తున్నంతసేపు స్టోరీ విన్నాడు, కానీ మధ్యలో క్రాంకీ చేశాడని ఇలాగా పువ్వులు వేసుకునే బొట్టు ఉంటుంది కదా, అది ఇస్తే దాన్ని కొట్టుకుంటూ కూర్చున్నాడు. అష్టోత్తరం, పూజ కథ అన్నీ చేసుకున్నాం. మమ్మీ వాళ్ళ ఇంటికి మొత్తము మండపం వేసి దేవుడు బొమ్మ తెచ్చి అలాగ పూజ చేసేది ఉంటుంది. సో అందుకే కొంచెం పెద్దగానే ఉంటుంది పూజ. ఇలా పూజ అంతా కంప్లీట్ చేశాక నాకు వినాయక చవితి అంటేనే చాలా ఇష్టం. ఏంటి అంటే పప్పు ఉండ్రాలు, అదే ఉండ్రాలు పాయసం. మా సైడ్ ఉండ్రాలు పాయసం అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు కూడా చెప్పండి. మీరు కూడా దేవుణ్ణి చూసుకొని దండం పెట్టుకోండి, మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండ్రాల పాయసంలో 2 టైప్స్ ఉంటాయి, మిల్క్ది ఒకటి, నువ్వులది ఒకటి. అక్కడ టేస్ట్ చేసుకున్నాం కదా. ఉండ్రాల పాయసంతో పాటు ఇంకో స్వీట్ లాగా కూడా చేసుకుంటాము. ఆ పేస్ట్కి ఇలాగా నెయ్యి ఉంటుంది, నెయ్యి రాసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి మంచిగా. ఇలా రౌండ్గా చేసుకొని అందులో ఈ కోకోనట్, చీనీ కలిపి బూరెలకి ఇవన్నిటికి ఎలా చేస్తామో అలాగా ఇది చేసుకొని ఇందులో పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవడమే. తర్వాత నూనెలో వేపుకుంటాం. నూనెలో ఇదిగోండి ఇలాగ అవుతుంది. ఇది నూనెలో కూడా వేపుకోవచ్చు, ఇలా పచ్చిగా కూడా తినచ్చు. బట్ నాకు ఇలాగ పచ్చిది ఇష్టం కాబట్టి నేను ఇలాగ తింటున్నా, అంతే. దీని పేరేటమ్మా ఇప్పుడు చూపించాను కదా, అది కూడా తింటాను ఫుల్గా, చాలా ఇష్టం నాకు. ఇంక ఇలా లంచ్ అయిపోయాక ఇంకా మా ఇంటికి వెళ్ళాను. అంటే ఇంకా అడుగు పెట్టించలేదు కాబట్టి ఇంకా బయటలండి బాబుని చూపించాము. అత్తయ్య గారు, మావయ్య గారు మంచిగా ఆడుకున్నారు ఒక గంట సేపు. ఇంకా రైన్ వచ్చేసిందని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఉండ్రాలు చుట్టుకున్నాం. ఇది వచ్చేసి చింతపండు ఉండ్రాలు. ఇది మా అమ్మ చేస్తారు, చాలా బాగా చేస్తారు మా అమ్మ. ఈ రెసిపీస్ అన్నీ నేను నార్మల్ సపరేట్గా వీడియో పెడతాను, వెళ్ళి చూడండి. అండ్ ఉండ్రాల పాయసంలోన నువ్వుల పాయసం, నేను ఈ నువ్వుల పాయసం అండ్ చింతపండు ఉండ్రాలు కూడా నేను సపరేట్గా వీడియో పెడతాను, వెళ్ళి చూడండి. ఓ ఫ్యూ డేస్లో అప్లోడ్ చేసేస్తాను. సో చెక్అవుట్ చేయండి. వినాయక చవితి అనే కాదు, నార్మల్ టైంలో కూడా చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా అయిపోయాక ఇంకా నెక్స్ట్ నిమజ్జనం చేయాలి కదా. సో ఇంకా బాబు నిమజ్జనానికి రెడీ అయ్యాడు, చూసారు కదా. మంచిగా డ్రెస్ వేసుకున్నాడు. నిన్న డ్రెస్సే వేసాను మళ్ళీ, ఎందుకంటే ఒక చిన్న ఫోటోషూట్ లాగా అని చెప్పి. ఆ ఫోటోషూట్ పిక్స్ కూడా పెడతాను చూడండి. ఫోటో చూసారు కదా, ఈ థీమ్ కూడా నిమజ్జనంకి వెళ్తున్నట్టుగా ఆ ఐడియాతో తీసాను. ఆ ఫోటోషూట్ అంతా అయిపోయాక ఇలాగ వినాయకుడితో బొమ్మతో మాత్రం చాలాసేపు ఆడుకున్నాడు. ఒక 1 hour అట్లా ఆడుకున్నాడు దాంతో. ఇంకా నిమజ్జనానికి రెడీ అయ్యాము, చూసారు కదా.
ఇంట్లో దేవుడు బొమ్మే కాబట్టి సో మేము చిన్నగా నిమజ్జనం చేసుకున్నట్టుగా అంటే ఆ ఫీల్ వచ్చేలాగా చేసాము. పొద్దున బాబు చూసుకోవడం ఇక్కడ బాగుంటుందని. అండ్ ఇంకా డాడీ ఏమో ఇలా పెట్టుకొని బాబు మీదే వినాయకుడు బొమ్మ పెట్టి నిమజ్జనం చేస్తారు కదా, ఆ టైంలో ఎలా డ్యాన్స్ చేస్తారో ఇవన్నీ చేశారు డాడీ కూడాను. లైక్ కొంచెం మెమరబుల్ అండ్ లైక్ నిమజ్జనం చేసినట్టు ఉండాలి అని చెప్పని. నిమజ్జనంలో డాన్స్ చేస్తున్న తాత మనవడు. ఇలాగా మా డాడీ నాకు చిన్నప్పుడు ఇలా గుమ్మడి పండు వేసేవారు. మళ్ళీ ఇలాగా చూస్తుంటే లైక్ నాకు చైల్డ్హుడ్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీదే టైము ఆగు నిమజ్జనంకి. ఇంట్లో కాబట్టి ఇలా బకెట్లో ఫుల్ వాటర్ పెట్టి ఇలా వినాయకుడు బొమ్మని నిమజ్జనం చేసాము. వినాయకుడు కూడా ఎక్కువ ఫ్రెండ్లీ, మట్టి వినాయకుడే. బాబు ఉన్నాడని చెప్పి కొంచెం కలర్ఫుల్ది కొన్నారు డాడీ, అంటే చమ్కీస్ అండ్ కలర్స్ రాసింది అంతే. మీకు కానీ బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదండి మా వ్లాగ్, వినాయక చవితి వ్లాగ్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా బాబు కూడా ఇంకా నేను ఎత్తుకుంటుంటే ఆ బకెట్ దుక్కి చూస్తున్నాడు, దేవుడు వెళ్ళిపోయాడు అని చెప్పని. అంటే ఒక సాడ్ టైప్ ఫేస్ పెట్టుకొని లాగా బకెట్ దుక్కే చూస్తున్నాడు అలాగా. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బై బాయ్.